దేవుడు మిమ్మల్ని ఆధ్యాత్మిక జ్ఞానంతో నింపి మీ ఆత్మీయ యాత్రలో మరింత ముందుకు చేర్చాలని దినము ప్రార్థిస్తున్నాము. దేవుని మాటలు తెలుసుకోవటం మీకు చాలా అవసరం. అది వినటం వల్ల వచ్చే విశ్వాసము దేవుని దగ్గరికి చేరుస్తుంది. క్రియల వల్ల వచ్చే విశ్వాసము ఎక్కడో చోట ఆగిపోతుంది. గమనిస్తున్నారా మాటని? క్రియ జరగాలి అని కోరుకోవటం ఎంత అవసరమో, క్రియ జరిగినా జరగకపోయినా నా జీవితం నీకు అనేటువంటి ఒక అవగాహన నువ్వు కలిగి ఉంటే నీ ప్రయాణం, ఈ లోకం అనే అరణ్య ప్రయాణంలో మిమ్మల్ని మీరు ఎలా నడిపించుకోవాలో, మీ జీవితం ఏ విధంగా కొనసాగితే దేవునికి ఇష్టమవుతుందో అటువంటి అన్ని మింగిల్ చేసుకొని మిమ్మల్ని మీరు బలిగా దేవునికి ఇక్కడ సమర్పించుకోవటానికి, అందుకు సంసిద్ధంగా మీ యొక్క మాటలను ముందుగా సిద్ధపరచుకోండి. ఆయన ఏం చెప్తారని మీరు ఎదురు చూడటమే మీరు ఆయనకి ఇచ్చే బలి. అర్థమవుతుందా? నేను చెప్పింది ఏమన్నా అర్థమైందా? కొంచెం అన్నా ఒక్క మాట అన్నా. బలి చేసుకోవడానికి రావాలి మనం ఇక్కడికి. నీకు ఇచ్చిన ఆయుష్, నీకు ఇచ్చిన సదుపాయాలు, నీకు ఇవ్వబడిన ప్రతిదీ, నీ మాట సడన్గా అయిపోయింది అనుకోండి. అమ్మాయిని అడగండి, లలితని మాట అడిగి చూడండి, ఎంత తాపత్రయపడి ఉంటారో కదా. మాట్లాడాలి అంటే ఆ విషయాన్ని కూడా మనము ఆలోచించుకున్న మాట అలాగే ఉంటుంది. అంటే ఆ మాట దేనికి ఉపయోగించాలో తెలియకుండా, ఎలా ఉపయోగించాలో తెలియకుండా, అసలు ఎందుకు ఉపయోగించాలో తెలియకుండా మిమ్మల్ని మీరు మీకు ఇష్టమైనట్టుగా కనుక బ్రతికి చూపిస్తే ఆయన ఒప్పుకోరు. రోజు రోజుకి మీలో మార్పులు కనపడాలి. ఎందుకున్నావు అంటే నేను చూడగానే చెప్పాలి. ఎందుకుంటారు? ఇంకా దేవుని కోసం బలి అవ్వటానికి. ఏ విధంగా బలి అయ్యాను? మాటతో బలి అయిపోయాను. ముందు నా జీవితాన్ని బలి చేసేసాను. నా జీవితం ద్వారా నన్ను నేను పెట్టుబడిగా పెట్టుకున్నటువంటి సంపాదన ఇంకో వేలో ఆలోచిస్తే అది మోర్ ప్రాఫిటబుల్, కానీ దాన్ని నేను తిరస్కరించుకున్నాను. కానీ నేను పౌలు లాంటి వాడని. కానీ పౌలు ఏమన్నాడు? ఉన్నదంతా పెంట అన్నాడు. అక్కడ వరకు నేను వెళ్ళలేకపోయానే. నా జీవితంలో లోకంలో ఉంటే నా శరీర సంబంధమైన మనసు ఉల్లాసంతో ఉంటుంది. దాని ఫలితము దేవునికి అస్సలు సంబంధం లేదు. కానీ శరీరం ఇక్కడికి వచ్చి అలసిపోయినా, శరీరం ఇష్టపడకపోయినా, శరీరాన్ని నల్లగొట్టి, శరీరాన్ని నా దేవుని మాటకు లోబడేలాగా దానికి తర్ఫీదు చేసి, నన్ను నేను ఆయనకు బలి ఇచ్చుకుంటున్న ప్రాసెస్లో నా మాటలు మోగబోవాలి, నా ప్రవర్తన మోగబోవాలి. ఎలాగంటే గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట ఆయన కత్తిరిస్తావండి అంటదా ఏంటి? అంటదా? మౌనముగా వచ్చారా మీరు అక్కడి వరకన్నా? మాటలు మనని సిద్ధపరుచుకునే విధానం ఎలా ఉంది? నా దగ్గరికి, నా సన్నిధిలోకి రావాలి అంటే నువ్వు మాటలతో నిన్ను నువ్వు సంసిద్ధం చేసుకుని రా. అలా సంసిద్ధం చేసుకుని నువ్వు అర్పించే ఫలముతో కూడిన ఆ యాగముతో కూడిన ప్రార్థన అనేటువంటి ఆ యాచన అనుంది కదా. యాచన అంటే అడగటం, అడుక్కోవడం. అడుక్కోకపోతే బతకలేం మనం. మీ అందరికీ తెలియాలి ఇది. మనం అడగాల్సిందే. నేను అడగనండి, నా వల్ల కాదు, నా బతుకు ఏదో నేను బతుకుతాను అంటావా? సరే బతికి చూపించి ముక్కాపుకొని అవుతుందా? సో ఇలా అడుగడుగునా నిన్ను నువ్వు పరీక్షించుకుంటే, అడుగడుగునా నిన్ను నువ్వు చూసుకుంటే నీవు నీ స్వతహాగా చేసేది ఏమీ లేదు, జరగదు. ఎందుకు మరి మనం ఏం చూసుకొని మన జీవితాల్లో మనల్ని మెప్పు పొందుకుంటారు? భలే గొప్పడురా, నువ్వు చాలా మంచోడురా, అలా నువ్వు చాలా మంచిదానిరా. నన్ను నేను అద్దంలో చూసుకొని నన్ను నేను మురిసిపోయాను అనుకోండి, ఏంటి లాభం? ఏం లాభం లేదు. అందుకే కీర్తనల గ్రంథము 80వ కీర్తన
కీర్తన 80 3వ చూడండి. చెరలో నుండి ఏ చెరసాల్లో ఉన్నారా? ఏ ప్రిజన్లో ఉన్నా మనం చక్కగా బయటగా విహరిస్తున్నాం కదా. చెర అంటే నువ్వు దేన్ని వదిలిపెట్టలేకుండా. ఒకరోజు సాక్రిఫైస్ చేశాను ఆయన డ్యూటీ. డ్యూటీనా? పనికి వెళ్ళకుండానా? ఇంకా చెప్పుకుంటూ పోతే ఇవాళ కాదు, రోజుకి కొత్త తెచ్చి పెడతాం మనకున్న చెరలేంటో. ఈ టీవీ చూడకుండా ఆడిపోయిందంటే టీవీ లేకపోతే ఎట్లా, దానికి సంబంధించిన తోక లేకపోతే ఎలా? తోక అంటే నల్లదారం, నల్ల తీగ, పోర్టబుల్, ఇంకేంటి డైరెక్ట్ యాక్సెస్, ఓపెన్ ప్లాట్ఫామ్స్ ఏమన్నా, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, ఇంక చాలా ఉన్నాయి కదా. ఒకే సినిమా 3 గంటలు చూస్తాం. జనరేషన్ మారింది కాబట్టి రీల్ టు రీల్ చూద్దాం. ఇలాగా చెరలు ఇవన్నీ. ఫోన్ లేకుండా ఒక రోజు ఉపవాసం చేయండి. ఫోన్ లేని ఉపవాసం ఉన్నాయి. ఇవాళ నేను ఫోన్లో అందుబాటు ఉండను అక్క, ఈరోజు నేను ఫోన్లో అందుబాటులో ఉండను. ఏదన్నా అర్జెంట్ ఇన్ఫర్మేషన్ అయితే దయచేసి నడిచి నా దగ్గరికి రాగలరు. మీరు వెహికల్ ఉపయోగించకూడదు. ఇది ఉపవాసం. బ్రతకగలమా? నడవలేము, కూర్చోలేము, నిలబడలేము, ఏం చేయలేము. కానీ దేవునికి, దేవా ఇదిగో నా కొద్దిపాటిది. ఏంటి కొద్దిపాటిది? నీకేమో ఆయన ఇంత ఇవ్వాలి. అరటి చిన్న కాయసాల గెల కావాలి. ద్రాక్ష గెలలు, అరటి ఒక్క గెలే, ద్రాక్ష గెలగెలలు, మామిడి బుట్టలు, వరి ఫుడ్, రైస్ చిన్నది ఇస్తే బస్తాలు కావాలి. దేవుడి దగ్గర నుంచేమో ఇన్ని కావాలి. ధైర్యంగా చెప్పలేరా? నాయనా నువ్వు ఇచ్చావు రక్షణ, ఇంక నేనేం చేయాలి? ఇదిగో నన్ను నేను బలిగా ఎక్కడికి తీసుకెళ్ళి ఎలా చేయిస్తావు? నాతో పన్ను చేయించేసుకో నువ్వు, అంతే. నా చేతిలో ఏముంది నాయన? నిమిత్త మాత్రం కదా అనాలి కదా. రాదు మనకి, అవ్వదు మనకి. చెరలో ఉన్నాం, మనందరం చెరలో ఉన్నాం. ఒకళ్ళు బట్టలు కొనింది. నిన్న నేను అనుకోకుండా ఒక బట్టలు కొనే వ్యక్తులతో కలిసి చెరలోకి వెళ్ళి తప్పని పరిస్థితి అయింది. అమ్మో, చాలా సంవత్సరాలు, దాదాపు డెకెట్స్ ఆఫ్ ఇయర్ అయిపోయింది. నేను వెళ్ళను, అసలు స్పెండ్ చేయను. ఎందుకంటే అది ఒక వ్యసనం. వెళ్ళాల్సి వచ్చింది, అంటగట్టుకోవాల్సి వచ్చింది, వచ్చిన తర్వాత బాధపడాల్సి వచ్చింది. చెర, బట్టలేనా చెర? ఏముండింది ఇంకా చెర? గోల్డ్. అసలు మనలో ఒకళ్ళు లేసి వచ్చేస్తారు. ఎంత ఉంది గ్రామం, ఎంత ఉంది? వాక్యం నిద్ర వస్తుందా? బంగారం. ఇప్పుడు సిల్వర్ కూడా అంతే రేట్ అంటే. చెర. మొబైల్ లేకుండా బ్రతకలేము, ఇల్లు లేకుండా బ్రతకలేము, ఏమి మనకి ఏం లేకపోయినా బ్రతకలేము. దేవుడు లేకుండా ఉంటే ఇంకా హ్యాపీగా బ్రతకలేము. చెర. భక్తుడు అంటున్నాడు, చెరలో నుండి మమ్మల్ని రప్పించేసే నాయన. ఎప్పుడు చేశారు ఈ ప్రార్థన? ఎప్పుడు చేశారు నాయన? నాకున్న చెరలు చాలా ఉన్నాయి. అవి కొన్ని చెరలు మీకు చెప్తే చచ్చిపోతారు ఇక్కడే. మనుషులమైన మనం చెప్తేనే, ఆ చెరల గురించి చెప్తే నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి అంటారు. అమ్మాయిల వ్యసనం అనే చెర, అబ్బాయిలతో టాకింగ్ అనే, చాటింగ్ అనే చెర. ఇది భయంకరమైన చెరలు ఇవి. వీటిలో నుంచి పడితే రారు. ఈ చెరలన్నీ పోవాలి. అబ్బో, ఒక్కొక్కరిని ఒక్కొక్క టైప్ ఆఫ్ చెర. ఇంక చెప్పాలంటే సిగ్గుపడాలి. చాలా విషయాలకి మనం సిగ్గుపడిపోవాలి. ఒక్కొక్కరికి బంధువులు అంటే చెర. మా బంధువుల కోసం రక్తం ఇచ్చారు. రక్తం ఎందుకు ఇస్తావు? రక్తం ఇచ్చింది దేవుడు కదా. వాళ్ళ కోసం రక్తం చింది ఇచ్చారు ఏంటి? ఇంకొకళ్ళు నా ప్రాణ స్నేహితుడు. అబ్బా, ముఖ్య స్నేహితుడు నమ్ముకోవద్దని దేవుడు బైబిలు. చెర. దేనిని ఎక్కడికి నువ్వు సరిహద్దు నియమించి, ఆ సరిహద్దు ఎందుకో తెలియచేసే ప్రవర్తన విధానం లేనప్పుడు నీ భక్తి జీవితం వేస్ట్. చెర. భక్తుడికి తెలిసిపోయింది ఏ చెరలో ఉన్నావు. నేను కొట్టుపోయలేదు, నేను ఉద్యోగం మానలేదు, అయితే అయింది ఆరాధన, మిస్ అయితే అయ్యింది ఆరాధన. సరే, కొన్ని ఆర్గనైజేషన్స్, కొన్ని సంస్థలు సండేకో వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. ఇలాంటి ఏమంటారు మూర్ఖులు వచ్చి ఏమంటే నేను అన్ని రోజులు వస్తాగానే ఆదివారం రాను.
వాడికి మండుద్ది. మీతో ఇదే గొడవ. మీకోసం నేను ఆదివారం ఎందుకు మానుకోవాలి? నేను ఆదివారం రావాల్సిందే, మిగతా రోజు ఎప్పుడైనా తీసుకోండి. అలాంటి వాళ్ళతో యుక్తంగా ప్రవర్తించాలా లేదా? మీరు ఇలాంటి వాళ్ళని రెండో వర్షిప్ పెట్టించాడా లేదా దేవుడు? ఒకదానికి రాము, రెండు దానికి రాము, మిడిల్లో దానికి రాము, దేనికి రాము. మాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాం, మా చెరలో ఉండి మరీ వస్తాం. ఈ లోకం అనే చెరని మాత్రం వదిలించుకొని రాము. నిన్ను మాత్రం పూజించినట్టు నేను హిపోక్రటికల్ గా భక్తిహీనతను చూపించుకుంటూనే, నిర్భయంగా భక్తిహీనతని సంఘంలోనే చూపిస్తూ, ఇదిగో నా ప్రార్థనని ప్రార్థిస్తున్నావే, నీ ప్రార్థన వినాలా? చెరను వదిలించుకుంటే నీ ద్వారా యాక్టివిటీస్, అపోస్తులు చేయించిన కార్యములు ఉన్నాయి. ఒక్కటన్నా నీతో మ్యాచ్ అవుతుందా? ఒక్కటన్నా? అపోస్తులు చేసిన పనులకి వాళ్ళకి బుక్కే వచ్చేసిందే, లెటరే వచ్చేసిందే బైబిల్లో. కనీసం నీ జీవితంలో ఉన్న ఒక కార్యము అనే లెటర్, అసలు నువ్వే ఒక లెటర్ అయిపోవాలనిందే బైబిల్. ఏ చెరను వదిలించుకుంటున్నావు? నోటి మాట, నోటి దురుసు, ఇదొక చెర. ఒకళ్ళని నొప్పించేలాగా, కొరుకు పుండులాగా మాటలు పలకందే వాళ్ళ జీవితం గడవదు. వాళ్ళ నాలుక కింద ఏముందట? విషయం. ఏ విషయాన్ని చూసుకున్నా, ఏ సిచ్యువేషన్, ఏ పరిస్థితులు, ఏది చూసినా మనం చెరలోనే ఉన్నాం. ఒక్కొక్కరికి అప్పుడప్పుడు వాళ్ళు చెరలో ఉంటారు, తెలియకుండా వాళ్ళ ఐడెంటిటీ చేసుకున్న ప్లేస్కి వెళ్ళిపోతారు. ఏంటో చెప్పండి? ఆటపాటలు, సినిమా హాళ్ళు, ఇంకా అపహాస్యకులు కూర్చుండే చోట హ్యాపీగా లీడ్ చేస్తూ, ఎవరితోనైనా కూర్చొని మీరు ఆట పాట లాంటి సోది కబుర్లు చెప్తున్నప్పుడు మీ మనసు ఏమైనా మిమ్మల్ని హెచ్చరించిందా? నేను దేవుల్లో ఎందుకు లేను ఇప్పుడు ఈ క్షణం? ఆయన గురించి నేను ఎందుకు ఆలోచించట్లేదు? ఇక్కడ ఎందుకు నుంచొని, ఇక్కడ ఎందుకు కూర్చొని సోదులు చెప్తున్నాను? నా ఆయుష్ ఇచ్చింది ఆయన కదా, నాకు ప్రాణం ఇచ్చింది కదా, ఆయనే కదా నాకు ప్రతి పోషణనిచ్చి ఈ రోజు నిలబడితే కూర్చొని పనికిరాని మాటలు నేను ఎందుకు చెప్తున్నాను? ఇదే కదా చెరంటే. ఇవన్నీ వదిలించుకోవాలని ప్రార్థన చేయాలి. చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందునట్లు. చెరలో ఉంటే ఏమైపోతాం? ఇవన్నీ ఉంటే ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు నేను ఇందాక నుంచి మొత్తుకుంటూ వస్తున్న విషయాల్లో ఏది ఉంటే ఏంటి ప్రాబ్లం? ఆఫ్ కోర్స్ లోకంలో ఉంటే వెరీ వెరీ హ్యాపీగా అనిపించదు, క్షణకాలం హ్యాపీనెస్, చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. కానీ అంతరాత్మ కొట్టేస్తా ఉంటది, లాగిపెట్టి చంప మీద కొట్టినట్టు కొడుతూనే ఉంటది. ఏం చేస్తున్నావు ఇక్కడ నుండి? ఎందుకు ప్రవర్తిస్తున్నావు ఇలాగా? ఇక్కడ ఎందుకు? లోకంలో ఉండి నువ్వు టైం వేస్ట్ చేయడం ఏంటి? ఇలా ఉంటే నీకు మరణము ఉంటుంది కదా. పాపం ఎక్కడ ఉంది? నీ వాకిటిలో నిల్చుంది. ఎప్పుడు చెప్పాడు దేవుడు? ఆది కాండంలో చెప్పారు. పాపము నీ వాకిట పొంచి ఉంది. ఎప్పుడు వచ్చా? పొంచి ఉంది అంటే ఏంటండి మీనింగ్? ఎప్పుడు వెళ్ళిపోదామా అని. ఎలా ఉండాలి మరి భక్తి పనులు? కళ్ళ మీద కాలేసుకుని కాసేపు 4 రీల్స్ చూసి, కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుని, తింటున్నా తాగుతున్నా నా గురించే అని ఫిక్స్ అయిపోమన్న మిమ్మల్ని మీ స్థితిగతులు మార్చుకోమంటున్న నా మాటని లెక్క చేయని నీ జీవితం రక్షణలో ఉంటుందా? పాపం పొంచి ఉందంటే ఏంటి అర్థం? మరణానికి రెడీగా ఉంటాం. అవునా కదా? పాపము పొంచి ఉంది కాబట్టే మేము రక్షణ పొందినట్లు నీ ముఖ కాంతితో మమ్మల్ని ప్రకాశింపచేయి. మాకు ఇవన్నీ తెలియదా? మా ఇంట్లో ఇంత బాగా లైటింగ్లు వచ్చేవి, మా ఫేస్లు, మన రూమ్లు, పెయింట్ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి, మనకి బ్రైట్గా కనపడాలి. మనం మాత్రం దేవుని దగ్గరికి వస్తే ఎలా ఉంటాం? మీరు నిజంగా హృదయంలో సంతోషిస్తున్నారా? సంతోషించి గంతులేస్తున్నారా? అమ్మయ్యా ఆదివారం వచ్చింది, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఏంటో రక్తం చుక్కలైనట్టు ఒక్కొక్కరి మొహాలు పాలిపోయినట్టు ఉంటాయి మన జీవితాలు. ఏంటో కూర్చోవాలి కదా, ఆయన మాట కొడతా ఉంటుంది కదా, కన్వీనియంట్గా ఉండదు. ఇలా ఉండాలి. హృదయం ఒక పక్క తన్నులు తింటూ హృదయంలో సంతోషించడం, ఇది దేవుని యొక్క సన్నిధానంలో జరిగే పరివర్తన అంటే మార్పు చెందడం. రక్షణ పొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచెయ్యి.
ప్రకాశించట్లా. వాక్యం ప్రకాశించినా మీకు ఎలగట్లా. ఎందుకంటే మన మబ్బులో ఉంటాం కదా, చెరలో ఉన్న వాళ్ళకి చీకటి కొట్టే కదా అది. మీ చుట్టూ ఉన్న లోకమే చీకటే అంది బైబిల్. ఆ లోకం అనే చీకట్లో ఉంటే ఆయన నిన్ను ప్రకాశిస్తున్నాడు అన్న విషయం నీకు లైట్ ఎలా తెలుస్తుంది? ఏది నిజమైన లైట్ నీకు ఎలా తెలుస్తుంది? తెలియాలంటే వాక్యమును పరీక్షించాలి, వాక్యమును ఆలోచించాలి, వాక్యాన్ని ఫస్ట్ వినాలి. ఈ 2-3 జరిగితే గ్రహించాలన్న ఆలోచన వస్తుంది. అందుకనే ఒక మాట చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం. నీవు ముందుకు ఇక ముందు అని, ఇక ముందు మన వాడుక భాష ప్రకారం ఇక ముందు ఏమవ్వాలి? వీడంత బుద్ధిహీనులు లేడు, వీడంత దరిద్రుడు లేడు, వీడంత అప్రాచ్యుడు లేడు. ఇంకేం బూతులు నాకు రావు. ఇవి బూతులా? నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు అని బైబిల్ చెప్పింది. బైబిల్లో బూతులు అంటున్నారేంటి? ఇక ముందుకు నీవు జ్ఞానివి అవ్వాలి. ఎక్కడికి వచ్చిన తర్వాత? దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత. ఏ పాపము ఎలా చేస్తే ఏమవుతుందో తెలిసిపోయింది. అన్నిటికీ అంతము కలదు. ఆ అంతంలో నువ్వు ఉంటావంటే నువ్వు కూడా అంతమైపోతావు అన్నది కూడా ఇక్కడ తెలిసిపోయింది. సో ఇక నీవేం చేయాలి? ఇక ముందుకు జ్ఞాని అవ్వటానికి ఆలోచన చేయాలి. ఏం చేయాలి? ఆలోచన చేయాలి. చేస్తున్నారు అసలు? ఏం వండుకోవాలి? ఎప్పుడు మనకి మా చిన్నప్పుడు వచ్చేది ఏమిటి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, ఇంటి మీద రేకులు ఏం వెయ్యాలి, అదో పెద్ద సమస్య. మరి నువ్వు కూడా ఇలాంటి వాటి భౌతికమైనవే ఆలోచిస్తున్నావా? ఏం ఆలోచించాలి? ఇక ముందుకు జ్ఞానివి అవ్వటానికి ఆలోచన విని. ఏ ఆలోచన? దేవుని యొక్క ఉపదేశమును గూర్చిది ఆలోచన విని. ఉపదేశం ఎవరు? ఉపదేశం ఎవరిది పడితే మాకు మళ్ళీ దేవుని యొక్క ఉపదేశమును విని ఏం చేయాలి? వాక్యాన్ని ఎవరు ఫాలో అవట్లా? విని అంగీకరించాలి. ఈ అంగీకరించే విధానంలో నీలో వచ్చే పరివర్తనే నువ్వు తీసుకోబోయే బల్ల ముందు దేవుడికి నువ్వు కనపడతావు. నువ్వనుకున్నా అమ్మాయి నేను మనం పై డ్రెస్సింగ్ ఏం చేసుకొని తీసుకుంటున్నాం. ఒకరోజు ఒక డ్రెస్లో వస్తాం, ఒకరోజు ఇంకో కలర్లో వస్తాం, ఒకరోజు ఎలాగోలా వస్తాం, ఒకరోజు హరీలో ఉంటాం. నువ్వు ఏదో ఆలోచిస్తూ కూడా తీసుకుంటావు. ఎవరి గురించో కూడా ఆలోచిస్తూ చేతులు వేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు ఆలోచిస్తూ ఏదో ఆలాపనగా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా వచ్చేస్తున్న నీవు రాకుండా తగు జాగ్రత్త కలిగి ఉండాలి అంటే నీకు కంపల్సరిగా ఉపదేశం వినాల్సిందే. వింటున్న తర్వాత నీలో మార్పు వచ్చి నాయనా సో అండ్ సో టైంలో నేను బలహీనుని. ఒకవేళ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ టైమ్స్లో నాకు ఏ పాపమో ఏ తప్పిదమో కనబడటంలా, ఈవెందో నేను పాపిని. ఎందుకంటే మీరే చెప్పారు నాయన కొంతమంది మాటలు ఎందుకు తప్పిపోతున్నారని. నాకు తెలియకుండా బయట నేను తిరిగేదేమో లోకంలో. ఒక్కొక్కసారి నన్ను నేనే కనపరుచుకున్నానేమో, నిన్ను మరుగున చేసేసానేమో. ఒక్కొక్కసారి పేతురులాగా నువ్వు తెలిసినా ఐ డోంట్ నో అనేసానేమో. అవునా అన్నట్టు పేతురు గారు యూదులతో కలిసినప్పుడు బాగా తిని అన్యులతో తిన్నప్పుడేమో హ్యాపీగా తింటూ ఈలోపు యూదులు వచ్చేగా నాకేం తెలియదని మూతి ముడుచుకొని వెళ్ళిపోయినట్లుగా వేషధారణ కలిగిన జీవితం. అంటే సిచ్యువేషనల్ భక్తి విధవా. నేనేమన్నా మెయింటైన్ చేసి నా జీవితాన్ని సౌఖ్యం చేసుకొని నన్ను నేను భ్రమపరుచుకొని నా భక్తిని తీసుకొచ్చి ఇక్కడ చూపించాను. నేను నీకంతా తెలుసు కదా నాన్న. సో నన్ను నేను మార్చుకుంటున్నప్పుడు నాలో లోపాలు నువ్వు మాత్రమే చూపగలవు అంటే నువ్వు డైరెక్ట్గా ఈ ప్రత్యక్షమే నీ తప్పు ఇది అని చెప్తే నేను చచ్చిపోతా. ఎందుకంటే నేను మానవుణ్ణి, నువ్వు దేవాతి దేవుడివి. నిన్ను చూసే శక్తి కెపాసిటీ ఈ శరీరానికి లేదు. నువ్వు చూడనని కూడా చెప్పావు. సో నాకు మిగిలింది ఒకే మార్గం, నీ ఉపదేశం. అర్థమైందా?
అది ఎవరి ద్వారా? ఒకవేళ నీ వాయిస్ నాకు వినిపించావు అంటే అది ఉరుములు మెరుపుల కంటే గొప్ప శబ్దం. వినలేను, నేను గ్రహించలేను, నా శరీరం మళ్ళీ తట్టుకోదు. సో మిగిలింది మళ్ళీ మనకేం వినపడుతుంది? ఒక మనిషిని ఆధారం చేసుకొని చెప్పాలి. ఆ మనిషి నువ్వు ఎంచుకున్న వారై ఉండాలి. వాళ్ళు వాళ్ళ జీవితంలో అన్ని సాక్రిఫైస్ చేస్తేనే నువ్వు ఈ ఉపదేశాన్ని వాళ్ళకి ఇస్తావు. వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పినప్పుడు వాళ్ళ ద్వారానే నేను నీ మాటని అంగీకరించాలి. ఇదొక్కటే మార్గం భూమి మీద. సో ఉపదేశాన్ని ముందుకి ఇక జ్ఞాని అవ్వాలి అంటే నువ్వు ఏం చేయాలి? ముందు ఆలోచన చెయ్యి, ఉపదేశాన్ని యాక్సెప్ట్ చెయ్యి. అప్పుడు బల్ల యొక్క తీవ్రత నీకు అర్థమవుతుంది. అందాక అది నార్మల్గా చేసిన రొట్టె, నార్మల్గా చేసిన గ్రేప్ జ్యూస్. వన్స్ నువ్వు ఉపదేశాన్ని కనుక యాక్సెప్ట్ చేసావు అంటే ఆలోచించి, ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఆలోచించి కనుక ఉపదేశాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తే రొట్టె ముందు ఏమై ఉంది? గింజ ఉంది. గింజ పగిలి పౌడర్ అయ్యి మెత్తగా అయిపోయింది. ఎలా అయింది? పౌడర్ అయిపోయింది మెత్తగా. గింజ గట్టిగా ఉంటుంది, పగల కొడితే పౌడర్ అయింది. ఆ పౌడర్ ఆఫ్ గింజల యొక్క పౌడరు దాన్ని నేను కలిపితే రొట్టె అయ్యింది. మరి నేను పగలాలి కదా, నేను నలగాలి కదా, నేను పగిలి నలిగితే కదా నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తానన్నావు. గింజ లాంటిది నాయన నా జీవితం కనపడదు, అది నీకు మాత్రమే తెలుసు. నీ సన్నిధిలో, నీ ముఖకాంతిలో నా యొక్క పాపాలన్నీ కనపడతాయని రాయించావంటే సో నేనేవో సిన్నర్ని, నేను అసలే మర్చిపోతాను తప్పు చేసి. తప్పు చేసి నేనేమంటానంటే నేనే తప్పు చెయ్యలేదనడం నా వారసుల దగ్గర నుంచి నాకు వచ్చింది. అంతే కదా? అవ్వమ్మని పద్దాక వాళ్ళని అనాల్సి వస్తుంది. వాళ్ళే కదా మళ్ళీ మిమ్మల్ని అంటే మీ మనోభావాలు దెబ్బతింటాయి. మీరు ఒప్పుకోలేరు, నేను ఒప్పుకోలేను కాబట్టి మన పెద్దోళ్ళ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు వచ్చి రియాక్ట్ అవ్వరు కదా. సో ఆ అమ్మ ఏమనింది? నేనేం చేశాను తప్పు నాయనా, పాము కదా అనిందా లేదా? నువ్వు కూడా ఏం చెప్తా వచ్చి? పరిస్థితులు. ఎవరివి? నాయి కాదు, పరిస్థితుల ప్రభావం, కొన్ని బలహీన క్షణాల ప్రభావం. అబ్బా అవి ఎవరిచ్చారు నాయన క్షణాలు? నువ్వే కదా. అంటే తప్పేవద్దు నాయన, నీదే. చూసారా మన వారసత్వాన్ని ఎలా నిలుపుకున్నామో? పాపము చేసి పాపము చేసి. సో ఉపదేశాన్ని విని అంగీకరిస్తే ఇక నువ్వు ముందుకి జ్ఞానం అయిపోతావు. అలాగే గ్రేప్ చూడటానికి ఎలా ఉంటుంది? చూడగానే బాగుంటుంది. దాన్ని ఏం చెయ్యాలి చెప్పండి? జ్యూస్ అవ్వాలంటే చితక్ కొట్టాలి, పిసికి దానిలో ఎసెన్స్ అంతా లాగాలి. యేసుప్రభు వారిని కూడా అంతే, చుక్క బొట్టు లేకుండా ఎంత చేయబడ్డాడని, ఎంత పిండబడ్డాడా లేదా? తాగేస్తావు, గట్ట తాగేస్తావు. తాగి ఏమంటావు తెలుసా? దీనిలో వాళ్ళకి షుగర్ తక్కువైంది, దీనిలో వాళ్ళ ఉప్పు తక్కువైంది. అంత కామిక్ అయిపోయింది తెలుసా మీకు? బల్లలో ఉన్నటువంటి రక్త మాంసాలుగా మీరు తీసుకొని నావి అని చెప్పండి అంటే మీరు ఎలా తయారయ్యారో తెలుసా? మీరు కూడా ఫిజికల్ గానే చూస్తున్నారు. భయం లేదా? ఎందుకు లేదు? నేను అందుకే బల్ల తీసుకోవడానికి వచ్చాను. ఆపు, చాలు ఆపు. తీసుకుంటున్న నీలో మార్పు కాదు, పరివర్తన పక్కనట్టు మార్పు. ఏ రోజుకి ఆ రోజు మారాల్సిన మన జీవితం. రోజుకి ఇంకొక వ్యక్తికి హానికరంగా, ఇంకొక వ్యక్తికి ఇబ్బందికరంగా, ఇంకొక వ్యక్తిని అబ్బా వీళ్ళు లేకుంటే బాగుండు అనుకునేటట్టుగా మన ప్రవర్తన ఉంటే అపరాధిగా కాదా? అది దొరికిపోయేమిటిలాగా అపరాధులమే. ఎంత ఈజీగా దొరికిపోతాం తెలుసా దేవునికి? ఆయన కృప వల్ల కాపాడబడుతున్నామండి. ఇంతే సింపుల్. ఆయన కృపే. మసేసి మారేడు చేసేస్తామేమో కానీ ఆయన నీ మసిని అలాగే ఉంచి, నేను మసి ఉన్నా, నేను ఫుడ్ చేసుకోగల స్కిల్స్ నా దగ్గర మాత్రమే ఉన్నాయి. నీ పాపాన్ని ఓవరాల్ గా తుడిచిపెట్టే కెపాసిటీ ఉన్న దేవాతి దేవుణ్ణి నేను. ఏదో మీ మూర్ఖతరం, వక్రజనం నా మీద నిందలేసినంత మాత్రాన నేను దేవుణ్ణి కాకుండా పోతానా? నిజ దేవుణ్ణి,
మొదటి దేవుణ్ణి. మీరు ఎంటికి వెళ్తారో అక్కడ దేవుణ్ణి, ఎక్కడైనా దేవుణ్ణి. నేను ఉన్నోణ్ణి. ఏమున్నాడు? చాలా ఉన్నోణ్ణి కాదు. మీరు ఎప్పుడు అనుకుంటే, ఎక్కడ అనుకుంటే, ఎలాగైనా ఉన్నోణ్ణి. డబ్బు పరంగా ఉన్నోణ్ణి. నేను లేకుండా అసలు కలగలేదే, అవునా కదా? వజ్ర వైడూర్యాల కన్నా ఉన్నవాడిని. అరే మీరేంటి ఈ విలువైన రత్నాలు కలిగిన హారాన్ని సమర్పించామంటారు? వాటన్నిటికీ మించిన వాడినిరా నేను. మీరు నన్ను ఏమనుకుంటున్నారు? మీ దగ్గరకు వచ్చి నిలబడి మీతో సమానుడిగా రక్త మాంస శరీరాన్ని ధరించుకున్నానని నన్ను చులకనగా చూస్తారా? వన్ ఫైన్ డే, అదే సెకండ్ కమింగ్ డే. అప్పటి వరకు మీరు చేయాల్సిందేంటో తెలుసా? నన్ను జ్ఞాపకం చేసుకోవడం. ఇందుకు పెట్టారండి ఆయన, ఇందుకు పెట్టారు బల్ల కార్యక్రమాన్ని. తీసుకోవడం వెళ్ళిపోవడం. ఎవరన్నా సాక్ష్యం చెప్పారా? బల్ల తీసుకున్న తర్వాత నాలో వచ్చిన మార్పులు అస్సలు లేని కాన్సెప్ట్ కదా మీకు ఇది. నేను బల్ల తీసుకున్నాను నాయన. ఏమంటే దేవుడు బల్ల, నేను రక్త మాంసాల్లో చెయ్యి వేసిన తర్వాత నాలో తెలియని ఇన్నర్ పాపాన్ని, మీకు చెప్పలేని పాపాన్ని నేను కూకటి వేళ్లతో పెగిలించేసి నేను ఆయన భక్తుడిగా ఇదిగో సంఘం ముందు నిలబడ్డాను. సాక్ష్యం ఏది? సాక్షులై ఉండాలి కదా మీరు సంఘమైన వాళ్ళు. మీలోనే సాక్ష్యం లేక మీలోనే వ్యభిచారం, జారత్వం, ఇంకా అబద్ధాలు, వివాదాలు, కొట్లాట్లలు, గొడవలు ఉంటే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లి బలేసేయాలి? మిమ్మల్ని చెత్తపుట్టకు అప్పగించేసాను అన్నాడు. అది చెప్తే మీరు తట్టుకోలేదు. దేవుడే చెత్తకు అప్పగించేశాడట. రోమీ పత్రికలో రాయించాడు. అందుకని అంటున్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఎవరిది? ఎవరైనా? రిపీటెడ్ అగైన్, అందరూ ఒకసారి చెప్పండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. అప్పారావు గారి మనసు కాదు, అరుణ మనసు కాదు, శ్రీనివాస్ గారి మనసు అస్సలు కాదు. ఎవరి మనసు మనకు ఉండాలి? బల్ల తీసుకుంటున్న వాళ్ళలో రావాల్సిన మార్పు. మీరు మనుషులకు ఎప్పుడు దాసులు అవ్వకండి. మనుషులకు ఎప్పుడు దాసులు అవ్వద్దు. ఎప్పుడో ఒక చోట మనిషి తన బలహీన క్షణాన్ని బయట పెట్టి పాపాత్ముడుగా నిలబడతాడు. చివరి క్షణం వరకు నిలకడగా నిలబడేవాడెవడో అని చూస్తున్నాడు. అందుకే దేవుడు మిమ్మల్ని గోధుమలు గింజల్ని జల్లించినట్టుగా జల్లించడానికి అపవాది ఎదురిస్తుంటే మీ కొరకు నేను ప్రేయర్ చేస్తున్నాను అన్న యేసు ప్రభు వారి ప్రార్థన మీకు గుర్తుంటే మీరేం చేస్తారట? మీరు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి అనేది ఏంటిది? ఆజ్ఞ. 600 పైగా ఉన్న క్రొత్త నిబంధనలో ఒక చిన్ని ఒక లైన్ గా కనపడే ఆజ్ఞ ఇది. ఏ మనసు ఉండాలి? నా మనసు ఎంత మంచిదో తెలుసా అని చెప్పకూడదు. నీ మనసు ఎప్పుడు చెడ్డది, సందర్భానుసారంగా మారుతుంది. సో నీ మనసు నా మనసును తేకండి. ఇక్కడ ఏ మనసును తేవడానికి మనం ప్రయత్నం చేయాలి అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనసు. ఏమిటయ్యా ఆయన మనసు? కింద వచ్చిన చూడండి. ఆయన ఎవరు? సాక్షాత్తు దేవుని స్వరూపం. అయ్యగారిని చూస్తే దేవుళ్ళ చూసినట్టు. అబ్బా తప్పటి అడుగది. యేసు ప్రభుని చూడండి. యేసు ప్రభు ఎవరట? డైరెక్ట్ గా దేవుని స్వరూపము కలిగిన వాడు. ఎంత యాటిట్యూడ్ గా ఉండొచ్చు, ఏ పాపం లేదు. ఆయన ఉంటేనే అన్ని ఉంటాయి. ఇంకెంత బాగా బిహేవ్ చేయొచ్చు, ఎంత ప్రౌడ్ గా ఉండొచ్చు కదా. మనకు ఒక ఇల్లు ఉంటే చాలు. నా ఇల్లు అన్న, నా ఇల్లు, నా చెయ్యి, నా హారం ఇవన్నీ లోపలెట్టుకుని నేను బయట వేసి పడుకోబెట్టి ఇరగలు దొరుకుతూ ఉంటాను. ఎప్పుడు పంపిద్దామా అని. నిజమా కాదా ఇది ఏమన్నా అబద్ధమా చెప్పండి? ఒప్పుకోలేని నిజం. పైగా మనం నా బెడ్ హరెక్కొస్తున్నాం అనుకో, ఆ బెడ్లోంచి లాక్కొచ్చి సడన్గా అక్కడ పడేసి తీసుకెళ్ళి ఆ బురదలో పడేస్తారు. మన ఇల్లు ఎక్కడ చెప్పండి? అది ఒక్కొక్కసారి రోజు చూస్తానండి నేను. ఎప్పటికీ ఇక్కడ ఎలా వస్తుంది? ఇక్కడ బురదంతా ఉంది. ఎలాగనైనా మరణము అందరికీ సంప్రాప్తం. దగ్గర అవుతున్నావా అలాగా? నలుగుతున్నావా అలాగా?
ఏంటండి మన భక్తి? అందుకే అంటున్నాడు ఆయన దేవుని స్వరూపం కానీ ఈక్వల్ గా దేవునితో ఉండటానికి ఇష్టపడలేదు, విడిచిపెట్టి రావడం. అమ్మా వచ్చి దేవుని పనికి నీ ఇల్లు లేదు, నీ పిల్లలు లేదు, నీ కుటుంబం అన్న పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు. అబ్రహాం గారు పిల్లల్ని అందరినీ దేశాన్ని విడిచి వచ్చాడు, ఆదికాండం 12వ అధ్యాయంలో. అందుకే ఆయన ఏమయ్యాడు? ఫెయిత్ ఆఫ్ ఫాదర్. మనం టెంపరీ ఫెయిత్ కి ఫాదర్స్. మనం ఎంత తలుచుకుంటే, ఎంత నేర్చుకుంటే బాగుపడతామండి మనం. దేవుని స్వరూపం, దేవునితో సమానంగా ఉండటం, విడిచిపెట్టకూడదు ఆ భాగ్యాన్ని. ఏం నేర్చుకుంటా? క్రీస్తు యేసుకు కలిగిన మనస్సులో ఇదే ఒక లైన్ లో ఉన్నదే మనం అసలు తట్టుకోలేమే. మన జీవితంలో విడిచిపెట్టామా? మన శరీర సంబంధమైన దౌర్భాగ్య జీవితాన్ని విడిచిపెట్టాం మనం. కానీ దేవుని స్వరూపం, దేవుని పోలిక, దేవునితో ఈక్వల్ గా ఉండే కెపాసిటీ విడిచిపెట్టకూడని భాగ్యం అది. అయినా విడిచిపెట్టాడు. అది క్రీస్తు మనసు. అర్థమైందా మీకు? మన మౌళి అన్న ఒక ట్రిప్ వేసాడంటే ఇంకా 1 వీక్ రెస్ట్. దొరికిపోయావా లేదా? నేను పొద్దున సాయంత్రం మెసేజ్ ఒక్కడే నన్ను ఫ్రీగా వదిలేదన్నా అంటే నిన్ను కొడతా, మండే వెళ్ళు, ట్యూస్డే వెళ్ళు, బుధ గురు శుక్రు శని ఆది మధ్యలో వచ్చిన వెళ్ళాలి అని చెప్పాడు. నల్లగొట్టుకున్నా వెళ్తానయ్యా, ప్రార్థన సాయంత్రం కూడా ఉండమ్మా అని చెప్పి ఆ సిస్టర్ మెసేజ్ పెట్టింది అనుకో, ఈవిడికి ఏం పని లేదు అనుకుంటాం మనస్సులో. అబ్బే బయటికి వస్తాం లెక్క, వీలు చూసుకోనా. ఎంత తప్పుడు మాటలు తప్పిపోయావా లేదా? అబ్బో వెతికితే దొరుకుతున్నాయండి ఇలా తప్పులు. అయ్యగారు టైం ఎవరు కాబట్టి ముగిచ్చేస్తున్నాను నేను. చాలా తప్పులు దొరుకుతాయి. ఈవినింగ్ బల తీసుకోవాలంటే ఎప్పటికి తీసుకుందాం, ఇంకా టైం ఇస్తారని అడగాలి, మనం పరీక్షించుకోవాలి. మనం ఆయనేమో విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టేశాడు, దేవునికి ఈక్వల్. మనమేమో ఆఫ్టర్ ఆల్ హ్యూమన్స్, మనుష్యులం. పైగా నువ్వు కూడా అంటూ ఉంటావు నీ ప్రార్థనలోనే పురుగుని, ఇంకేమంటారు, పురుగుని, దుమ్ముని, ధూళిని. అంతే, నిజంగా పురుగు, దుమ్ము, ధూళే. ఆయన ఉపదేశం విని అంగీకరిస్తే, అయ్యో ఇంతటి భాగ్యం నువ్వు విడిచిపెట్టుకొని వచ్చావు నాయనా. ఏం చేసావో తెలుసా? మనుషుల పోలిక. మనిషి పోలిక ఏంటో తెలుసా? శరీరం. మీకు రోమా పత్రికలో చదివించా కదా నిన్న. ఏది మంచి చెయ్యాలని అనుకుంటావో ఖచ్చితంగా మంచి చెయ్యనివ్వది శరీరం. ఈ యొక్క విషయాన్ని ఈ థియలాజికల్ గా ఎవరు చెప్తున్నారో బయట పెట్టడంలా. నీ శరీరమే నీకు శత్రువు, వద్దన్నది చేయించేస్తుంది. అయ్యో ఇట్టి దౌర్భాగ్య పరిస్థితి నుండి నన్నెవరు విడిపిస్తారని ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నావా? చెయ్యం. మళ్ళీ దొరికిపోయి పరీక్షించుకోవాలి. మనుషుల పోలికగా పుట్టి ఒక కలెక్టర్ కూడా కాదు, ఒక ఐఏఎస్ కాదు, ఒక సీఎం కాదు, ఒక పిఎం కాదు, ఒక నేషనల్ లీడర్ కాదు, దాసుడు, సర్వెంట్. నేనెందుకు చేస్తానన్నా? నా లెవెల్ ఏంటో తెలుసా? నా ఎర్నింగ్ ఏంటో తెలుసా? నా బ్యాక్వర్డ్ తెలుసా? నా బ్లడ్ తెలుసా? నా వంశం తెలుసా? ఇవన్నీ వస్తాయి మనకి. అయ్యో వాటన్నిటినీ మించిన దేవుని వంశం నుండి వచ్చాడు ఆయన. ఈక్వల్ పొజిషన్ ఆయన, భాగ్యమైన జీవితం ఆయన వదిలేసి మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం. అంటే ఎలా ఉంటది? ఇది ఎంత మనకేం కళ్ళకు పట్టడు, అవసరం లేదు. డబ్బు ఉందా ఏంటి? క్యారెక్టర్ వద్దా? వద్దు, డబ్బుంటే బతికేస్తాం. క్యారెక్టర్ ఎందుకు? ఇలా ఉన్న మనిషి జీవితాలు ఇంకేమైనా బాగుపడతాయా? క్యారెక్టర్ ఇంపార్టెంట్, లక్షణాలు ఇంపార్టెంట్. దేవుని అదృక్ష లక్షణాలవే. అదే అంటున్నాడు, దాసుని స్వరూపం చేసుకోవడమే తక్కువ అనుకుంటే ప్రతిరోజు తనని తాను చిన్నోడిగా ఇంకెవరంటే ఆయన సిలువెత్తిపోతే కేకలు గెలిచేంతగా అవకాశం ఇచ్చేసాడు. మాట అంటే పడను నాన్న నేను. మాట నన్ను ఎందుకనాలి? చెయ్యని తప్పుకి భర్త అయినా సరే, తండ్రి అయినా సరే, ఎవరైనా సరే నేను పడను. మన యాటిట్యూడ్, మన జీవితం. అంత మాట అంటాడు. నేను సంఘానికి ఏడు సంఘమే ఇటు ఉంది, పోతా ఇంకో సంఘానికి. లేవా? సంఘాలు ఏమైనా తక్కువ? సంఘాలేం తక్కువ లేదు. నిజమే, సంఘాలేం తక్కువ లేదు.
కానీ నిన్ను నువ్వు రిక్తులు చేసుకోనే ఆ మనసును కలిగి ఉండమన్నాడే దేవుడు. అది ఎక్కడ చేస్తావు మరి? ఏ సంఘానికి వెళ్ళి నీ వర్క్ ప్రొసీజర్ మొదలెడతావు? ఎక్కడ చేయటం కాదు. బల్ల తీసుకుంటున్నప్పుడు గమనించుకోవాలి, నేను ఏ విధంగా నన్ను నేను హైట్ చేసుకొని కనపడి ఎంత సంపాదించేసాను, నన్ను అందరికీ సెటిల్ చేశాను, ఏం లాభం అన్నా? నేను నువ్వు వృత్తులుగా చేయలేదే. సంపాదించడం ఎంతో బ్లెస్సింగే. అంతకు మించి నీ బిడ్డలకి క్యారెక్టర్ రావాలంటే నువ్వు క్యారెక్టరైజేషన్గా ఉండాలి. ఇంకో మాట చూపిస్తాను. లూకాసు సువార్త 6వ అధ్యాయము ముగింపుకు వస్తున్నాను. జాగ్రత్తగా మీ మనసును ప్రిపేర్ చేసుకోండి. మీలో అపరాధం ఏమన్నా వస్తే దేవుని ఎదుట మనస్సులో మోకరిల్లి క్షమాపణ అడగండి. కానీ బల్ల తీసుకుంటున్నప్పుడు అపరాధులు అవ్వకండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అయ్యో ఏం తప్పులు ఉన్నాయిలే, బల్ల తీసుకొని వెళ్ళిపోవడం చాలు, మనం ఇది తిని త్రాగేస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకం వెళ్ళిపోతాం పరలోకం అనుకొని మనల్ని మనం మంచోడిగా నువ్వు అనుకున్న స్థితిలోనికి వెళ్తున్న మనల్ని ఆయన కాపాడుతున్నాడు. అందుకనే లూకాసు సువార్త 6వ అధ్యాయము 36వ వచనం. 6వ అధ్యాయము 36వ వచనం. ఎవరట? నాయన కుమారుడు గురించి ఉంటేనే మా ఫ్యూజులు ఎగిరిపోయింది, నువ్వేంటి తండ్రి ఏం గలవాడు? నేను ఎవరికి కనికరించనుగా మన క్యారెక్టర్ ఏంటి? ఇప్పుడు అనంలే, వాక్యం అయినంతసేపు మన మైండ్ మన శరీరం సైలెంట్ అయి కూర్చొని ఓన్లే అంటది. బయటకు వెళ్ళిన తర్వాత కనికరించను. అడుక్కోపోతే ఏమయ్యా, పని చేసుకోవచ్చుగా. ఎవరైనా అడుగుతుంటారు, బాబు దాన్ని నీ కాళ్ళు ఎరగలేదు, చెయ్యి ఎరగలేదు, అంతా బాగానే ఉన్నాయి, కష్టపడొచ్చుగా. నువ్వు చెప్పాలి మరి. వాడికి నీకు ఇష్టం ఉంటే, లేదంటే పక్కకి వెళ్ళమని. ఏమో దేవుడు వాడిని ఈయన దగ్గరికి వెళ్తే డబ్బులు వస్తాయని ప్రేరణ కలిగించి వెళ్ళాడు. పైగా దేవుని పెట్టని ఒక ట్రేడ్ మార్క్ కదా మంది. దేవుని పెట్టి ఏం చేస్తారు? దాన ధర్మాలు, కనికరాలు. అబ్బో ప్రేమ, ఏం ప్రేమ? ఏ ప్రేమ ఉందో మా దగ్గర అని చెప్తాం. మీ తండ్రి కనికరము గలవారై ఉన్నట్లు మీరును ఉండు. డి ఉందా? డి ఉన్న మళ్ళీ చచ్చాం. ఆజ్ఞ ఇది ఉండు. డి ఇదొక ఆజ్ఞ. ఇందాకేమన్నాడు? క్రీస్తు యేసుకును కలిగిన మనస్సు మీరు కలిగి ఉండు ఆజ్ఞ. ఇక్కడేమన్నాడు? తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరం గలవారై ఉన్నాడు. ఈ కనికరంలో ఏం చెప్తారు మీరు? నాన్న బాబు నువ్వు నాకు ఒకసారి బట్టలు ఇచ్చావు, నేను ఎప్పుడు ఇచ్చాను? నాకు ఒకసారి మెడిసిన్ ఇచ్చావు, నేను ఎప్పుడు ఇచ్చాను? నాన్న నన్ను రోగంలో ఉంటే ఆదుకున్నా, వచ్చి నేను బాధలో ఉండి ఆకలితో ఉన్నప్పుడు నాకు తిండి పెట్టు, మేము ఎప్పుడు చేసాము నాయన? మీలాంటి ఒక మనుష్యునికి చేసామా? ఒక పర్టిక్యులర్ డే పెట్టుకున్నామా? దానమునకు చేయబడు రోజులు, వస్త్రదానం జరుగును, ఇంకోటి భోజన దానం జరుగును. ఇమ్మీడియట్ గా రెడీగా ఉండాలి, కనికరం కలిగి. అది ఏ దానం చేస్తావో, ఎవరిని ప్రేమించుతావో, అసలు నీకు కలిగినది అంత అమ్మి ఇవ్వాలి. నీకు కలిగి ఉన్నది అమ్మి దానం చెయ్యి. ఇదొక ఆజ్ఞ. కదిలితే మెదిలితే క్రొత్త నిబంధనలో ప్రతి ఆజ్ఞ మన మరణ పాశం చుట్టుకొని బిగించేయడానికి రెడీగా ఉంది. అందుకే ప్రార్థన చేశాడు భక్తుడు. మొట్టమొదటి ఏం చేయించారు? మీరు శర నుండి విడిపింపబడటానికి, మమ్మల్ని రక్షించడానికి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. మరియు అన్నిటి యందు ఇవాళ నాకు లేదు అనటానికి లేకుండా అన్నిటి యందు ఎల్లప్పుడూ, మళ్ళీ ఇవాళ ఉందన్నా రేపు లేదు, ఇవాళ ఉందక్క రేపు ఉండదు, కొంత డబ్బులే ఉన్నాయి, కొంత ఉంది, ఇలా కాకుండా అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధిగా ఉండాలి అంటే ఉత్తమమైనది ఏం చెప్పండి మీకు తెలిసి? గుడికి రావడం. అంతే. గుడికి రావడం ఎంత ఈజీనో. మహా అయితే 2 నిమిషాలు, ఒక అరగంట శ్రద్ధగా ఉంది, ఇదే ఉత్తమం. కాదు. విన్న మీరు, ఉపదేశాన్ని అంగీకరించిన మీరు కనికరం కలిగి ఉండటం, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగి ఉండటం ఉత్తమం. ఈ ఉత్తమమైన ప్రతి కార్యము, కనికరం
కలిగి ఉండడం ఎల్లప్పుడు ఉంటుందా? అస్సలు ఉండదు. మన మూడుని బట్టి చేంజ్ అయిపోతూ ఉండదు. మన పరిస్థితి నాకే లేదు తింటాను నీకు ఇవ్వాలా, వెళ్ళయ్యా నువ్వే నీ దగ్గర చిల్లర ఉన్న నా దగ్గర అది కూడా లేదు, మన డైలాగ్ కదా. అందుకనే ఎల్లప్పుడూ ఉండాలంటే ఉత్తమమైన ప్రతి కార్యం చేయటానికి దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను, కృప అంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చిన కృప ఒక్కటే బ్లెస్సింగ్ లో చెప్పుకుంటాం. తండ్రి నీ ప్రేమనైనా, క్రీస్తు ద్వారా నీ కృపనైనా, పరిశుద్ధాత్మదేవా నీ సహవాసం మాకు ఎప్పుడూ ఉండాలంట. సమస్త విధమైన కృప కోసం మీరు ఎప్పుడన్నా ప్రార్థన చేశారు? సమస్తమైన కృప ఉంటే మీరు ఏం చేస్తారు తెలుసా? అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి కలిగిన జీవితం ఉన్నట్టుగా ఉండటానికి ఉత్తమమైన దాన్ని ఎంచుకుంటారు. అర్థమైందా? కొంచెం కష్టమైన పదాలు, కొంచెం ప్రయత్నం చెయ్యండి. మీరు తీవ్రత కలిగి ఉండాలి. ఆత్మలో తీవ్రత లేకపోతే మీకు బైబిల్ దేవుని యొక్క సీరియస్నెస్ అర్థం కాదు. వచ్చాము, ఎందుకు వెళ్తున్నాము, రేపు రావాలా, అవసరమా అనిపిస్తుంది మీకు. సీరియస్లీ అనుభవ జ్ఞానాలు ఇవి. ఎందుకు వెళ్తున్నాను నేను గుడికి, అవసరం ఏముంది, ఇవాళ తీసుకోకపోతే దేవుడు ఎందుకంటాడమ్మా? కృపాకాలంలో ఉంటే తన్నులు పడితే మనకి పడవు. వన్ ఫైన్ డే అగ్ని, టోటల్ అగ్నిలో పడేయటానికి ఉన్నాడు. లోపు మారుతావా మారుతావా మారుతావా, మారినట్టు నటిస్తావా, అసలు మారవా, ఇక్కడికి వచ్చి పాపాలు చేస్తూ బ్రతికేస్తావా? నీ మీదే ఆధారపడింది. నీ ప్రాణానికి రిప్లై నువ్వే చెప్పుకోవాలని అర్థం. ఉత్తరవాది అంటే నీ గురించి నువ్వు చెప్పుకోవాలని. ఎలా చెప్తావు? మనకేమి ఇక్కడికి వచ్చిందట, మై ఎస్డీస్, ఐఎమ్ సో లక్కీయెస్ట్ పర్సన్, ఐఎమ్ సో అండ్ సో, మై ఫాదర్ దిస్, మై మదర్ దట్టు, నేను ఎలా బతికానంటే చెప్పుకోండి. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తెలిసిన మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇచ్చిన జీవితం అన్న తర్వాత మాటలు రావు. అసలు ఆ మాట కూడా రాదు నాకు తెలిసి. ఉత్తరవాదివి నువ్వు, ఉత్తరవాదివి. ఎవరికి? నీ ప్రాణానికి. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే ఆయన బల్ల తీసుకుంటాను, నన్ను నేను సరి చేసుకుంటాను. ఇక నాలో ఉన్న పాపపు ఆలోచనలు సైతం తుంచివే. చేదు వేరేమన్నా ఉందేమో, ఆ చేదు వేరే ఏం చేస్తుంది? దేవుడు ఎవరో తెలియదు అంటది, దేవుడితో పని ఏంటి అంటది. సో నన్ను నేను మార్చుకుంటాను. ఆ మార్చుకునే విధానంలో నాకు ఇచ్చిన ఈ ఛాన్సే నీ రక్తములు, నీ బల్లలు, నీ మాంసములు. అందుకే మత్తయి సువార్త, ఇదే లాస్ట్ మాట చూపించి ముగించేస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. 28. ఇది ఏది? ద్రాక్షరసం కదా నాయనా, డైరెక్ట్ రక్తం కాదు, ఇది రక్తం అనుకో అంటేనే చాలా మంది ఆ రోజుల్లో వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను బలిగా వచ్చాను నాయనా, నేను నీ బిడ్డని ఇదిగో నా రక్తం ఇస్తున్నాను తాగమంటే మనల్ని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. ఏంటి మనుషులు రక్తం తాగేస్తారంట? మీరు పదని, మీ భక్తి ఏంటో మూఢ భక్తి అయిపోయింది, మీరేదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు పదండి అని మనల్ని తోలేస్తారు. దేవుడు కూడా మనకంటే చాలా తెలివైనడండి, ముందస్తు జ్ఞానం కలిగినాడు. సో మీరు ఏం చేస్తారంటే, ది గ్రేప్ జ్యూస్ ఉంది కదా, ఈక్వల్ టు నెట్ కదా, సో రిజంబల్ గా ఉన్న జ్యూస్ ని నీకు ఇస్తాను, ఇది నా రక్తం. ఈ రక్తం తాగితే ఏమైంది నాయనా, ఏమైంది నాయనా అంటే, అనగా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము. ఏంటంట? రక్తం ఎందుకట? నేను చేయలేదన్నమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చి నీకు కూర్చోబెట్టి గంటల పైన కాదు, రోజులు సంవత్సరాల తరబడి చెప్పాల్సి అవుతుంది నీ పాపం గురించి, నా పాపం గురించి. పాపాత్మలు అని ఒప్పుకోవడమేనండి ప్రక్షాళన. ఏంటంటే రక్తము పాప పరిహారము నిమిత్తము. ఇప్పుడు నువ్వు రక్తం అనుకొని గ్రేప్ జ్యూస్ తాగుతున్నావు. తాగుతున్నప్పుడు సెన్సిబిలిటీ, ఒక సెన్సార్ ఉంటుంది కదా మన బాడీలో. తాగుతున్నాను, నా పాపం నేనేం చేయలేదు, నేను తాగాల్సిన అవసరం ఏంటి? తాగాలి, ఇది పరిహార నిమిత్తం తాగాలి. నీ శరీరపు జబ్బు పోవటానికి కాదు, ఇది ఒక జబ్బు మనుషుల్లో. శరీర జబ్బులు పోవటానికి కాదు, శరీరం ఉన్నంత కాలం దానికి జబ్బులు సహజ లక్షణం. అదే యాంటీబయాటిక్ ప్రొసీజర్ జరుగుతున్న విధానం. కొన్ని నీవు చావడానికి, చావుకు దగ్గర చేయడానికి కొన్ని పనులు ఉన్నాయి దేవుడు చేసేవి. నీకు పరీక్ష నిమిత్తం కూడా రోగాలు వస్తాయి, ఇది ఒక కేటగిరీ. ఇవన్నీ పక్కన పెట్టండి. శరీర జబ్బుల నిమిత్తం కాదట, పాపాల నిమిత్తం, ఆ పాప
జంతువుల బలిచ్చేయి, అవే నీ పాపాలకి అపరాధ పరిహారాలు బలిచ్చేసి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోమన్నా నేను ఆలోచించాలి కదా, నేను కదా తప్పు చేసింది. ఆ మూగ జంతువుతో ఏంటి పని? దానికి అదేం మాట్లాడదే, వినదే, ఎదురు చెప్పదే, అదెందుకు నా కోసం బలవ్వాలి అని ఆలోచన వచ్చిన నీకు నేనెందుకు బలయ్యాను అంటే నీ వెంటనే మనసులో నీ గురించి, నీ పాత స్వభావం మొదలు ఈ క్షణం వరకు నువ్వు హృదయంలో ఏం ఆలోచిస్తున్నావో అది దేవునికి వ్యతిరేకమైన లక్షణము, ఆలోచన మొదలు నీ మీద నీకు కోపం వచ్చి క్షమాపణగా నీ సెన్సిబుల్ ఉంటుంది కదా, మనసు కరగాలి. కరిగితే ఏమవుద్ది? కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి. ఇది శరీర లక్షణం. నాకు ఎవ్వరు కనిపించలే. ఎలా నెగ్లెక్ట్ఫుల్గా తీసుకుంటున్నాం. పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తములోనికి వచ్చిన మనం ఇది గ్రేప్ జ్యూస్ అనుకోను, రొట్టె అనుకొని తీసుకుంటే అపరాధం. నాయనా నీ నిబంధన రక్తము అని గ్రహిస్తే వచ్చే వరకు ప్రచురిస్తూనే ఉండు. అడ్వర్టైజ్ ఎలా చేస్తాం? ఇదిగో ఇక్కడ పాపముల నిమిత్తము పాప క్షమాపణ జరుగును, నేనే సాక్షిని అని ప్రచురం చేయి. లేకపోతే అపరాధి. నేను వచ్చే వరకు 11వ అధ్యాయంలో చదివిస్తారు కదా, మీకు చదివిస్తారు. ఎందుకు అనుకుంటున్నారు? అదొక వాడుకైందా మీకు? చదువుకుంటే మీకు రిమైండ్ అవుతుందని. పాప క్షమాపణ నిమిత్తము ఇక్కడ మీకు అవైలబిలిటీ ఉన్న ప్లేస్ ఇదొక్కటే. ప్రపంచానికి దిక్చూచిగా ఉన్నది సంఘంలో సజీవమైన రాళ్ళం మేము అని ప్రచురం చేయాలి. అందుకే కనికరం కలిగి ఉండాలి, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగి ఉండాలి. ఇటు ధన్యత మీకు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, బల్లలో చేతులు వేసేటప్పుడు ఆలోచించి విన్న ఉపదేశాన్ని యాక్సెప్ట్ చేసి ఆయన ఇస్తున్నాడు అంటే లేదా నీతో పని ఉంది, లేదా నీ పాపాన్ని క్షమించుతూనే ఉన్నాడు. ఆయన క్షమిస్తూనే ఉన్నాడంటే నీకు నరకం రెడీగానే ఉంది. క్షమించేశాడు కానీ నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాడంటే నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు. ఏ విధంగా ఉన్నాం మనం పరీక్షించుకొని బల తీసుకున్నాం. ప్రార్థన. తండ్రి, మా జీవితం గొప్పది అని నేను ఎంతో గొప్పవాళ్ళము అనుకుని శాటిలైట్ల వరకు వెళ్ళిపోయాము అనుకుని విర్రవీగుతున్నాం. అది దుష్టత్వం అని మాకు జ్ఞాపకం చేశారు. నీ బిడ్డ యొక్క త్యాగము నాయన విడిచిపెట్టకూడని భాగ్యాన్ని ఎలా వదిలేసుకున్నారో మాకు తెలియటం లేదు. కేవలం అది నువ్వు చూపిస్తున్న కృపాన్ని కళ్ళారా చూసిన తనయుడు మా కోసం రావాల్సి వచ్చిందని అర్థమవుతుంది. మేమేమో ఇక్కడ మా జీవితాన్ని మా ఇష్టానుసారంగా గడిపేసుకుంటున్నాం. లౌకిక ఆనందాలతో మునిగి తేలిపోతూ మేము భక్తులమే అని చెప్పుకుంటున్నాం. అది మరింత నొప్పిని కలిగిస్తుంది నాయన. నీకు దయతో క్షమించండి. మమ్మల్ని మార్చుకోవడానికి అవకాశం ఇవ్వండి అని అడిగే లోపే అవకాశం రెడీగా ఉంచారు. అదే ఈ బల్లలో చేతులు వేసుకోవడం పాప క్షమాపణ నిమిత్తమే అని మాకు గుర్తు చేసినందుకు స్తోత్రం. మేము మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. మేము పాపాత్ములమే, నీ కృప ద్వారానే నీతిమంతులుగా అయ్యాం. దయతో నీ కృపను బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని మేము ప్రక్షాళన చేసుకుని నిన్ను ప్రచురించే భాగ్యం మా అందరికీ దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారైతే పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు.